హలో పెద్దాయన. నమస్కారం. నమస్కారం. ఏం పని చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం పని చేస్తుంటాను. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పాలన బ్రహ్మాండంగా ఉంది. పేదలకి బ్రహ్మాండంగా ఉంది. జగనే మళ్ళీ కావాలని పేదలందరూ కోరుకుంటున్నారు. ఎటువంటి పథకాలు వస్తున్నాయి? అమ్మఒడేమి, ఇంకా మామూలు రైతు భరోసామి, పెన్షన్ ఏమి, ఇంకా ఉన్నాయండి. పథకాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. పేదలందరికీ సంతోషంగా ఉంది. ఇటువంటి పథకాలు ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అన్నా మీరు వచ్చాయి మీకు ఎప్పుడన్నా? ఇది వరకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఉండేప్పుడు అంటే అంటే అమ్మఒడి పథకం, అలాగే 45 సంవత్సరాల నిన్న వరకు పథకాలు ఎప్పుడైనా ఇటువంటివి వచ్చాయా మీకు ఎప్పుడైనా? లేదు అటువంటి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటేప్పుడే బ్రహ్మాండంగా అంతనే. మీ ఊర్లో స్కూల్ కట్టారా? స్కూలు కట్టారండి. మరి ఇంతకుముందు ఉన్న స్కూల్కి ఇప్పుడు స్కూల్కి ఎంత డిఫరెన్స్? అది నాడు నీళ్ళలో పెట్టి బ్రహ్మాండంగా రీమోడల్ చేసి బ్రహ్మాండంగా ఉంది. ఇదివరకే కట్టారు కానీ అది ఇంకా బ్రహ్మాండంగా చేశారు. అలాగే మీ ఊర్లో సచివాలయం కట్టారా? సచివాలయం బ్రహ్మాండంగా. ఎటువంటి పనులు అవుతుంది? పనులు బ్రహ్మాండంగా. ఆఫీసులు అందరూ అక్కడే ఉంటున్నారు, అక్కడే పనులు అవుతున్నాయండి. మరి ఇన్నాళ్ళు ఏదైనా పని జరగాలంటే మండలం చుట్టూ తిరిగేవారు కదా, సచివాలయం రావడం వల్ల ఎలాంటి పనులు అవుతున్నాయి? ఇంకేముందండి, భూముల గురించి కానీ ఇంకా రకరకాలుగా ఆధార్ కార్డులని నేను ఇక్కడ పట్టుకెళ్తే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అంతకుముందు జన్మభూమి కమిటీల ప్లేస్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు తేవడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే ఏది బాగుంది, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? వాలంటీర్లు రావడం వల్ల బ్రహ్మాండంగా అండి. పెన్షన్లు కానీ ఇంకో రకంగా కానీ అందుబాటులో ఉంటున్నారు వాలంటీర్లు. వాళ్ళ వల్ల మాత్రం మంచి ఉపయోగం ఉంది. మరి మళ్ళీ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఒకటే వస్తున్నారు, ఇటేమో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఎలా ఉంటుంది అంటావు రాజకీయం? అలాగా వస్తున్నారు. ప్రజలు చెప్పి చేసి చూపెడతారండి. ఇంకా అది మేము అనకూడదు, ప్రజల గుండెల్లో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, నేను ప్రజలు నమ్ముకున్నాను, వాళ్ళు ఏమో వాళ్ళని వీళ్ళని నమ్ముకున్నారు అంటున్నారు. బ్రహ్మాండంగా ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి ప్రజలే ఓటు రూపంగా చూపెడతారు. మరి 175 వస్తాయి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. వస్తాయని నమ్మకం బ్రహ్మాండంగా ఉంది. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? మా ఓటు అయితే ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తాం. ఓకే.